హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో సమ్మర్స్ ఆర్ హియర్, ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి. సమ్మర్స్ లో ది మోస్ట్ కంఫర్టబుల్ డ్రెస్ నాకు ఏదైనా ఉందంటే ఫ్రాక్స్, అది కూడా కాటన్ ఫ్రాక్స్. చాలా చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి, రోజంతా హ్యాపీగా వేసుకోవచ్చు అండ్ బయటికి వెళ్ళాలన్నా అలాగే వెళ్ళొచ్చు. చాలా మనకి కొంచెం యంగ్ లుక్ ఉంటాయి, కొంచెం ట్రెండీగా ఉంటాయి అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి. సో నేను యూజ్ చేసే కొన్ని కాటన్ ఫ్రాక్స్ యొక్క రివ్యూ అయితే మీ ఇవాళ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా, సో పెళ్లిళ్ళ సీజన్ లో యూస్ఫుల్ అయ్యే ఒక ఐటమ్ కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐటమ్ కాలేదు, అది కూడా డ్రెస్సే, అది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందు మనం ఆ డ్రెస్సెస్ అన్ని చూసే కన్నా ముందు ఒక ఐటమ్ మీతో షేర్ చేస్తాను, విచ్ ఐ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ అండ్ రీసెంట్ గా తీసుకున్నా అని చెప్పాను కదా, విచ్ ఈజ్ అ మస్ట్ వాంటెడ్, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాల్సిన ఐటమ్. అంత ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అంటే వెయింగ్ మిషన్. మనందరం ఆబ్వియస్లీ హెల్దీగా ఉండాలని మన వెయిట్ ఎంత ఏంటి ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం కదా. ఒక వెయింగ్ మిషన్ ఇంట్లో ఉండడం ఈజ్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. మాది ఇంతకుముందు పాత వెయింగ్ మిషన్ ఉండేది, అందులో బ్యాటరీస్, రౌండ్ బ్యాటరీస్ ఉండేవి అనమాట. అవి ఇక్కడ ఎక్కడా దొరకట్లేదు. సో అందుకని ఆ వెయింగ్ మిషన్ ని డిస్కార్డ్ చేయాల్సి వచ్చింది. సో ఐ బాట్ దిస్ న్యూ వెయింగ్ మిషన్ ఫ్రమ్ అమెజాన్. సో ఇది నేను తీసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేశాను, వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది షేర్ చేస్తా అన్నాను కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ని రోజులుగా వాడుతూ ఉన్నాం కాబట్టి ఐఎమ్ షేరింగ్ మై రివ్యూ ఆఫ్టర్ యూజింగ్ దిస్. సో ఈ వెయింగ్ మిషన్ అయితే చాలా బాగుంది, చాలా స్లీక్ ఉంటుంది. ఇదిగోండి ఇంత సన్నగా ఉంటుంది, చూసారు కదా. జస్ట్ ఇది గ్లాస్ ఇట్లా 4 ఇది ఉండి బాగుంటుంది అన్నమాట. ఆటో ఆన్ ఆఫ్, మనం ఎక్కి నుంచోగానే అదే ఆటో ఆన్ అవుద్ది, ఆటో ఆఫ్ అయిపోతుంది. అండ్ దీనిలో బ్యాటరీస్ కూడా మనకి AAA బ్యాటరీసే ఇక్కడ వేసేసుకోవాలన్నమాట. ఒక 2 AAA బ్యాటరీస్ వేసుకుంటే సరిపోతుంది. అట్లాంటి బ్యాటరీస్ ఉంటే మనకి అయిపోయినా మళ్ళీ వేసుకోవచ్చు బ్యాటరీ అయిపోతే. సో బాగుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. ఇంట్లో యాక్యురేట్ గా వస్తుంది, వెయిట్ కూడా నేను చెక్ చేశాను, యాక్యురేట్ గా వస్తుంది. సో ఇది ట్రై చేయాలనుకుంటే దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. దీనిలో ఒక డ్రాబ్యాక్ ఉన్నది ఏంటి అని అంటే, దిస్ ఇస్ గ్లాస్. సో యూ హ్యావ్ టు హ్యాండిల్ విత్ కేర్. గ్లాస్ అంటే పగిలిపోతుంది కాబట్టి పడేయడాలు ఇట్లాంటివి కొంచెం హార్డ్గా హ్యాండిల్ చేయడాలు లాంటివి కాకుండా కొంచెం సాఫ్ట్ హ్యాండిల్ చేయాలన్నమాట. అండ్ బాగుంది. సో ఇదొకటి మీరు కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాము అని అనుకుంటే యూ కెన్ హ్యావ్ దిస్ గ్లాస్ వెయింగ్ మిషన్. దిస్ కాస్టెడ్ మీ 399 రూపీస్. సో ప్రైస్కి అది వర్తే అనిపించింది. యాక్చువల్గా ఇంకా పారామీటర్స్ చాలా వచ్చాయి, అట్లాంటివి అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ చూసుకుంటే ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తాయని నాకు బేసిక్గా కావాల్సింది వెయిట్ కాబట్టి ఓన్లీ వెయిట్ కనిపించే ఈ వెయింగ్ మిషన్ తీసుకున్నాను అనమాట. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన గురించి మనకు తెలిసిపోయినా ఎక్కువ తలకాయనప్పుడు కూడా, సో అందుకని అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. వి జస్ట్ నీడ్ అవర్ వెయిట్. సో అందుకని వెయిట్ చూపించే వెయింగ్ మిషన్ మాత్రం తీసుకున్నాను అనమాట. సో దట్స్ అబౌట్ ద వెయింగ్ మిషన్. ఇంకా ఇప్పుడు మన డ్రెస్సెస్ యొక్క కలెక్షన్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కదండి. పెళ్లిళ్ళకి రకరకాల ఈవెంట్స్ జరుగుతాయి. మెహందీ అని, హల్దీ అని, ఇట్లాంటి అంటే పెళ్లి అనేది ఒక్కటే కాన్సెప్ట్ లా కాకుండా ముందు వెనక కూడా చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి, ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ బాగా చేసుకుంటున్నాయి హల్దీ, సంగీత్, మెహందీ ఇవన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అండ్ అలాగే ఆ పర్టికులర్ డే రోజు వేసుకునే కాస్ట్యూమ్స్ గురించి కూడా బాగానే అందరూ ఒకటేలాగా వేసుకునేలాగా సేమ్ కలర్ థీమ్ కానీ సేమ్ ప్యాటర్న్స్ కానీ ఇట్లాంటివి వేసుకుంటున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందండి. హల్దీకి మోస్ట్లీ వి ఆల్ వేర్ ఎల్లో కదా. సో మన లేడీస్ అంటే మనకి ఎల్లో అనగానే 10 ఎల్లోలు, రెడ్ అనగానే 10 రెడ్లు, బ్లూ అనగానే 10 బ్లూలు ఇవన్నీ ఉంటాయి. కానీ మెన్కి అంత ఈజీగా ఉండవు కదా. సో హల్దీకి ఎల్లో అనగానే యూ కెన్ ట్రై దిస్ కుర్తాస్. ఈ కుర్తా చూడగానే మీరు గుర్తుపట్టేసే ఉంటారు. ఇవి మా చెల్లెలు వాళ్ళ గృహప్రవేశం కోసం నేను రెడీ చేసిన కుర్తాలు అనమాట, పిల్లల కోసం అని. పిల్లలకి బాబాయ్కి ఆల్మోస్ట్ ఒక 4 కుర్తాస్ ఆర్డర్ చేసి 4టికి ఇట్లా పెయింటింగ్ వేశాను కదా, అందరికి సేమ్ ఉండాలని. ప్లెయిన్ కుర్తా వేసుకున్నాం అనుకోండి, ఇట్స్ జస్ట్ నార్మల్. దానిపైన ఇలాగ మన టచ్ యాడ్ చేసాం అనుకోండి, అది స్పెషల్ అవుతుంది. సో అలాగా మన స్పెషల్ టచ్ యాడ్ చేయడానికి ఈ కుర్తాస్ ఆర్ పర్ఫెక్ట్. ఐ వాంట్ సే క్వాలిటీ ఈజ్ లైక్ అవుట్ స్టాండింగ్, మైండ్ బ్లోయింగ్ అలా ఉన్నాయని చెప్పను. సో ఆ ప్రైస్కి ఇవి 100% వర్త్ అనే చెప్పచ్చు. ఇవి 199, 250 అలా పడ్డాయి అనమాట. అంటే సైజ్ పెరిగే కొద్దీ కొంచెం ప్రైస్ పెరుగుతుంది. జస్ట్ ప్లెయిన్ ఎల్లో కుర్తా, దానిపైన ఇలాగా ఇక్కడ వినాయకుని ప్రింట్ వచ్చిందన్నమాట. జస్ట్ అవుట్ లైన్ వస్తుంది. దానిలో నేను ఇలా కలర్ఫుల్ గా మొత్తం ఫిల్ చేసి దానికి అంతా ఇలాగా కుందన్స్ ఇవన్నీ స్టిక్ చేశాను కదా. నేను ఈ వీడియో కూడా మీతో షేర్ చేశాను.
సో ఇది ఇక్కడ వస్తుంది అన్నమాట టు ద లెఫ్ట్ సైడ్. బాగుంటుంది చూడడానికి, ఎస్పెషల్లీ మగ పిల్లలకి బాగుంటుంది. నాకేంటంటే పిల్లలకి పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి ఎక్కువ బడ్జెట్లు పెట్టి కాస్ట్లీ బట్టలు తీయాలని ఉండవు, ఎందుకంటే వాళ్ళు పెరిగిపోతుంటారు, మళ్ళీ పొట్టిగా అయిపోతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇలాంటి ఈవెంట్కి వేసుకునే, ఈ పర్టికులర్ ఫంక్షన్కి వేసుకునే ఏంటంటే మళ్ళీ రీయూజ్ చేసే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అందుకని వాటికి అసలు ఎక్కువ డబ్బులు పెట్టాలనిపించింది నాకు. సో ఇవి పర్ఫెక్ట్ ఫంక్షన్ కి, గృహ ప్రవేశం ఫంక్షన్ కి నేను ఇట్లా బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్నా అనమాట. సో పిల్లలకి, బాబాయికి, అంటే ముగ్గురు పిల్లలకి, బాబాయికి, సాకేత్ సమస్యకి, బాబాయికి ఇట్లా డిజైన్ చేశాను. వీళ్ళ ముగ్గురికి ఎల్లో తీసుకున్నా. బాబాయికి ఎల్లో అంతా మరీ టూ మచ్ బ్రైట్ అయిపోతుందని నేను వైట్ తీసుకున్నా. వైట్ కూడా బాగుంది, యాక్చువల్గా వైట్ ఇంకా డీసెంట్ గా ఉంది. దానిపైన నేను ఇక్కడ సిల్వర్ బదులు గోల్డెన్ వేసేసరికి తాంజోర్ పెయింటింగ్ లాగా వచ్చింది అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్ లో ఏదైనా ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉంటే యూ కెన్ ప్లాన్ లైక్ దిస్. ఈ మీకు కూడా హెల్ప్ అవుట్ అవుతుందని ఇది మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ నాట్ జస్ట్ వినాయకుడు ఒకటనే కాదు, రకరకాల ఓం అని కానివ్వండి, త్రిశూల్ కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అమ్మవారి ఫేస్ కానివ్వండి అలా. బట్ అన్నిటికన్నా వినాయకుడు మంచి క్యూట్ గా అనిపించింది అన్నమాట. సో అందుకని నేను ఇదే తీసుకుని దానికి ఇలా పెయింటింగ్ చేసుకున్నాను. సో వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. దీనిలో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మెయిన్ గా, సో దట్ మనకి చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి, ఒక ఫ్యామిలీ అందరికి కావాల్సినట్టుగా మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు. కమింగ్ టు ద ఫ్రాక్స్, రీసెంట్ గా పర్చేస్ చేసిన ఆల్మోస్ట్ పాత ఫ్రాక్స్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు. రీసెంట్ పర్చేస్ లో కొంచెం ఎక్కువగా వాడి కొంచెం బాగా నచ్చిన ఫ్రాక్ అనమాట ఇది, విచ్ ఇస్ ఇన్ మెరూన్ కలర్. సో మెరూన్ పైన మీరు చూడొచ్చు, ఇది థ్రెడ్ వర్క్ వచ్చింది, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా కొంచెం పఫ్ హ్యాండ్స్ లా వస్తాయి, ఇక్కడ ఎలాస్టిక్ తోటి. హ్యాండ్స్ కూడా జస్ట్ కింద సైడ్ ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది అన్నమాట. యోక్ పార్ట్ అంతా కూడా ఇలాగా ఫ్రిల్స్ లాగా కుట్టేసి ఉంటుంది. ఇది కరెక్ట్ గా మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట ఇలాగా. దీని తర్వాత కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి ఇలా కుట్టారు. సో ఫ్లేర్ కూడా మంచిగా ఉంటుంది ఇలాగా. లైనింగ్ అయితే రాదు కానీ మరీ అంత ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు. అండ్ ఆ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ పైన ఇట్లా వైట్ కలర్ థ్రెడ్ ఎవిడెంట్ గా కనిపిస్తూ చాలా బాగుంటుంది ఇది. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది కొంచెం నెక్, వీ నెక్ ఇలా డీప్ వస్తుంది అన్నమాట. సో నేను ఇక్కడ కవర్ చేసేసుకొని వేసుకుంటున్నాను. వైట్ థ్రెడ్ కాబట్టి వైట్ దాంతో కవర్ చేసేసుకొని, మనకి దొరుకుతాయి కదా డీప్ నెక్ కవర్స్, అవి వాటితో కవర్ చేసుకుంటా, బికాస్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ డీప్ నెక్స్. సో అందుకని అలా చేసేసుకోవచ్చు. క్లాత్ అయితే ఇది ప్యూర్ కాటన్ లో వస్తుందండి. క్లాత్ చాలా చాలా బాగుంది, వాష్ అయిపోయినా అలాగే ఉంది, ఎక్కువ ష్రింక్ కూడా కాలేదు. కాటన్ కాబట్టి లిటిల్ బిట్ చాలా నెగ్లిజిబుల్ ష్రింక్ అయితే అయ్యింది, బట్ ఎవ్రీథింగ్ అంతా ఇంటాక్ట్ అలాగే ఉంది. చాలా బాగుంటుంది, వేసుకుంటే చాలా చాలా స్టైలిష్ గా అనిపించింది అనమాట. సో ఇట్లానే కాటన్ ఫ్రాక్ లోనే ఇంకొక ఆప్షన్ మీరు చూస్తున్నట్లయితే యూ కెన్ ట్రై దిస్ వన్, విచ్ ఇస్ దిస్ వన్. ఇది కూడా మనకి లైట్ ఆరెంజ్ కలర్ వచ్చి దానిపైన జస్ట్ అంతా ఇలాగా డాట్స్ వచ్చినాయి అనమాట. మొత్తం అంతా ఇంతే. హ్యాండ్స్ వచ్చేసరికి చిన్న హ్యాండ్స్ వచ్చి జస్ట్ ఇలాగా పైన పఫ్ లాగా కొద్దిగా ఇలాగా స్టిచ్ ఉంటుంది, మామూలు హ్యాండ్సే. నెక్ కూడా హై నెక్ వస్తుంది అనమాట, ఇక్కడ పై వరకు వస్తుంది. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ జీరో నెక్ అని కూడా అనొచ్చు. సో యోక్ పార్ట్ వరకు స్ట్రైట్ వచ్చి ఆ తర్వాత ఇక్కడ మనకి ఎలాస్టిక్ వస్తుంది, ఎలాస్టిక్ వచ్చి ఫ్రిల్స్ తోటి ఇలా కుట్టారు. అండ్ కింద కూడా మనకి ఇక్కడ ఇంకొక ఫ్లేర్ యాడ్ చేయడానికి ఇలా ఒకటి ఇంకొక స్టిచ్ చేసి మళ్ళీ ఇక్కడ ఫ్లేర్ వస్తుంది అన్నమాట ఇలాగా. సో దట్ ఇది మనకి ఫ్లేర్ యాడ్ చేయడం కోసం ఇలాగా. ఈ ఫ్రాక్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఇంట్లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ అనమాట. మీరు కనుక ఫ్రాక్ కోసం చూసినట్లయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రాక్, ఎందుకంటే ఇది కంప్లీట్ కాటన్ లో వచ్చింది. ఇది కూడా చాలా సార్లు వాష్ అయిపోయింది, బట్ అలాగే ఉంది, కొంచెం ష్రింకింది. ఆ మెరూన్ దానికన్నా ఇది కొంచెం ష్రింకింది అనమాట. సో ఇదేంటంటే మరీ లెందీగా రాదు, జస్ట్ ఎగ్జాక్ట్లీ నీ కింద వరకు వస్తుంది అనమాట. సో ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ లెంత్ మీరు అది కన్సిడర్ చేసుకొని మంచిగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా. సో ఇది కూడా బాగుంటుంది, మంచి కాటన్ ఫ్రాక్ ఇది. దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ చూస్ దిస్ ఆరెంజ్ కలర్ అనమాట. దీనికి కూడా లైనింగ్ అయితే రాదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మనం స్టైలిష్ ఫ్రాక్స్ గురించి అని అనుకుంటే జార్జెట్స్ ఇట్లాంటివన్నీ చాలానే ఉన్నాయిలేండి, అవి కూడా ఇంతకుముందు నేను షేర్ చేశాను కదా. మోస్ట్ కంఫర్టబుల్ గా అనిపించే వాటిల్లో ఇది ఒకటి. బ్రైట్ ఆరెంజ్ కలర్ పైన మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, పెద్ద ఫ్లేర్ తోటి, ఇంత పెద్ద ఫ్లేర్ తో వస్తుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఇది ఇలాగా ఇలా వస్తుంది అన్నమాట, బటర్ఫ్లై హ్యాండ్స్, మొత్తం ఇలాగా పెద్ద హ్యాండ్స్ వస్తుంది, ఇట్లా ఫ్లేర్ బాగుంటుంది అన్నమాట హ్యాండ్స్ కూడా. ఇది వీనెక్కే, బట్ నాట్ వెరీ డీప్ వీనెక్. ఇక్కడ ఒక పార్ట్ వరకు ఇలా వస్తుంది స్టిచ్, ఆ తర్వాత ఫ్రిల్స్ తోటి ఉంటుంది అన్నమాట.
అండ్ ఈ క్లాత్ వచ్చేసరికి మనకి క్రేప్ క్లాత్ అన్నమాట. సో అందుకని వేసుకుంటే చాలా సాటిన్ సాఫ్ట్ లాగా అనిపిస్తూ ఉంటుంది. దిస్ నాట్ కాటన్, బట్ చాలా సాటిన్ సాఫ్ట్ లాగా, అలాగే క్రేప్ క్లాత్ కదా, మంచి ఇట్లా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. స్కిన్ పైన జారిపోతున్నట్లుగా అలా ఉంటుంది. ఫీల్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది అండ్ స్టైలిష్ గా కూడా ఉంటుంది. సో అందుకని ఈ ఫ్రాక్ కూడా మీకు ఒకసారి రివ్యూ షేర్ చేద్దాం అనుకున్నా. ఇది కొంచెం లెంత్ వస్తుంది, అట్లానే మరీ ఫ్లోర్ లెంత్ కాదు, మంచి గుడ్ ఇనఫ్ లెంత్ వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై, మీరు ఈ ఫ్రాక్ కూడా ట్రై చేయొచ్చు. బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇది అయితే. సో దీనికి కూడా లైనింగ్ రాదు, కానీ లైనింగ్ అవసరం లేదనమాట, ఎందుకంటే ఇది క్రేప్ క్లాత్ కాబట్టి అంత సీత్రూగా అస్సలు ఉండదు. సో ఇది ఒక ఫ్రాక్. కమింగ్ టు ద నెక్స్ట్ ఫ్రాక్, విచ్ ఇస్ దిస్ వన్. సమ్మర్ ఫ్రాక్, అందులో వైట్ కలర్ లేకపోతే ఎలా చెప్పండి. సో ఇది ఆఫ్ వైట్ అనమాట, నాట్ లైక్ మిల్క్ వైట్, ఆఫ్ వైట్ లో వస్తుంది అండ్ కంప్లీట్ కాటన్ లో వస్తుంది అనమాట. అండ్ దీనిపైన మీకు కనిపిస్తుందో లేదో, ఇదంతా ఇలా చికెన్ కర్రీ లాగా ఇట్లా డాట్స్ డాట్స్ వస్తుంది కదా, అలా వస్తుంది. అండ్ ఇదంతా కూడా ఒక లేస్ లాగా అనమాట. లేస్ వచ్చి ఇలాగా హ్యాంగింగ్స్ వేలాడుతున్నట్టుగా ఉంటుంది. ఈ యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగ లేస్ వచ్చి ఇదంతా పాంపామ్ బాల్స్ వచ్చి అలా ఉంటుంది. అండ్ ఈ యోక్ పార్ట్ తర్వాత అంతా ఫ్రిల్స్ పెట్టి ఉంటుంది అనమాట. కింద కూడా మనకి అలాగే సేమ్ ఇదే లేస్ తోటి కింద కూడా వస్తుంది. సో ఇది లెంత్ అయితే మనకి జస్ట్ బిలో ద నీ వరకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ దట్ లెంత్, మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే యూ ఆల్ నో ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు ప్రాపర్ ఇన్నర్ కూడా వేసుకోవాలి. సో ఐ యూజ్ లైక్ లోపల నీ లెంత్ వరకు ఉండే లెగ్గిన్స్ వేసేసుకుంటా అనమాట. లేస్ లెగ్గిన్స్ వస్తాయి కదా, అవి వేసేసుకుంటాను. సో దట్ ఐ కెన్ బి హ్యాపీగా ఫ్రీగా ఉండొచ్చు అనమాట. ఫ్రాక్ లోపల నాకు వేరే వేసుకోకపోతే ఐ విల్ వెరీ కాన్షియస్ గా అయిపోతుంటా. అఫ్ కోర్స్ ఇంట్లో ఉండేటప్పుడు అవసరం ఉండదు, కానీ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ గా వేసుకొని వెళ్ళాలి బట్టలు. సో ఇది వన్ మోర్ ఫేవరెట్ ఫ్రాక్ అనమాట నాకు. ఇది ఎప్పుడు బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదా ఏదైనా బీచ్ కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఐ యూస్ టు వేర్ దిస్ అనమాట. బాగుంటుంది. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ వేరింగ్ జస్ట్ ద ఫ్రాక్ విత్ ప్రాపర్ ఇన్నర్, మీరు అలా కూడా వేసుకోవచ్చు. లేదు, యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ పలాజోస్ ఆర్ లెగిన్స్ ఆర్ ఎనీథింగ్, జీన్స్, దేంతో అయినా సరే పేర్ చేసుకోవచ్చు, ఏ ఫ్రాక్ అయినా సరే. సో ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్. అండ్ ఆబ్వియస్లీ కాటన్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీనికి లైనింగ్ కూడా వచ్చింది. ఈ ఫ్రాక్ విత్ లైనింగ్ వస్తుంది అన్నమాట ఫుల్ గా. సో ఇవి ఈసారి నేను షేర్ చేయాలనుకున్న ఫ్రాక్స్ యొక్క రివ్యూ. మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అక్కడ నుంచి మీకు ఏదైనా కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ అమెజాన్ లోనే కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నచ్చితే ఉంచుకోండి, నచ్చకపోతే రిటర్న్ చేసేయండి, మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.